సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ఇప్పుడు మా డైరెక్టర్ అయినటువంటి మనోహర్ రాజు గారి మరియు డేవిడ్ గారు కుమార్తెలు పూలమాలతో ఎంపీ గారిని రాష్ట్ర బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఇందాక నక్కల శ్రీనివాస్ అన్నగారు అన్నారు, ఇక్కడికి వచ్చి వీళ్ళతో గడిపి ఇక్కడ సమయాన్ని స్పెండ్ చేయడం ప్రతిసారి ఏదో ఆశించి కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చేయాలన్నా ఒక్కొక్కసారి మన మనసుకు నచ్చిన విధంగా కూడా మన మనసుకు సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయాలి. మరి పిల్లల్లో ఉండడం నాకు చాలా సంతోషం, పిల్లలతో సమయం గడపడం ఇంకా ఇష్టం. సో ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన అన్నకు ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రోగ్రాంలో వెళ్ళామా అని కాదు, వెళ్తే అక్కడ నాకు ఎన్ని ఓట్లు వస్తాయి అని కాదు, ఎప్పుడు రాజకీయంగానే మనం ఆలోచించకూడదు. మరి మన మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది రావాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడుందో అక్కడ వెళ్తే మాకు కూడా ఆ ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఆ ఆనందంతో ఆ సంతోషంతో ఇంకా ఎక్కువ మంచి పనులు చేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ సల్మాన్ రాజ్ గారు మేనేజ్మెంట్ అండ్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆల్ ఇన్ వన్, ఆయన చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం. ప్రతి వ్యక్తి ఏదో ఒకటి చేయాలి అని, సమాజానికి ఏదైనా ఒకటి అందించాలి అన్న ఒక తపనతో ఉంటే అసలు మన భారతదేశంలో పేదరికం అనేది ఉండదు. మనకు తోచిన సహాయం 10 మందికి చేసి ఏదో విధంగా, మన భారతదేశంలో ఆర్థికంగా చాలా ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి. అంటే పేదరికం నుంచి గొప్పవాళ్ళు రిచెస్ట్ మ్యాన్ ఉన్నారు మన దగ్గర. అయినా కూడా ఇంకా పేదరికంలో మనం మగ్గిపోతున్నామంటే ఆ మానవత్వం అనేది ఎక్కడో, ఆ సమాజ సేవ చేసేది అనేది ఏదో కొంచెం లోపిస్తుంది. అలానే నేను కంప్లీట్గా చెప్పను, ఎందుకంటే మనకి నిదర్శనంగా ఇక్కడ సార్ని మనం చూడొచ్చు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అభినందించాలి, ఎక్కువ మందికి తెలియచేయాలి. చాలా మందికి చేయాలన్న తపన ఆశ ఉన్నా కూడా ఏ విధంగా చేయాలి అన్న ఒక రైట్ ఆలోచన కానీ రైట్ పద్ధతి కానీ తెలియక చాలా మంది డొనేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎక్కడో ఒక దగ్గర తీసుకెళ్లి ఏదైనా టెంపుల్లో కానివ్వండి, తీసుకెళ్లి ఏదైనా ఒక దగ్గర కానివ్వండి ఇస్తుంటారు. కానీ అది మనం రైట్ వేలో మనం ప్రజలకి అందించాలి, సర్వీస్ పరంగా మనం ఇవ్వాలి అనుకుంటే మటుకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం సమాజంలో ముందుకు తీసుకువెళ్ళాలి. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇందాక కొంచెం స్థలం ఉంటే చాలు, మనం బిజినెస్ పరంగా జనరల్లీ ఆలోచిస్తారు, దీన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుందాం, దీని నుంచి మనం ఏ విధంగా రెంట్స్ పెంచుకోవచ్చో లేకపోతే ఆర్థికంగా మన ఎకానమీ పెంచుకోవచ్చో అనేసి ఆలోచించే ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్గా నిలబడడం చాలా సంతోషం. నేర్చుకొని వాళ్ళు పెద్దగా అయ్యాక బాగా చదువుకొని వాళ్ళు కూడా ఎలాంటి సేవలు చేస్తారు అని. బట్ అది రైట్, కరెక్ట్ ఉంది. మనం చదువుకునే వాతావరణం కానివ్వండి, మనం పెరిగే వాతావరణం బట్టి మన ఆలోచనలు కూడా ఉంటాయి. మనం ఎటువంటి వాతావరణంలో పెరిగితే అటువంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్తాం. మీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పెరుగుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఒక మంచి ఆలోచన, పెద్దగా అయ్యాక ఒక మంచి పనులు చేయాలి సమాజానికి అని ఒక స్ఫూర్తి కూడా మీలో వస్తుందని నాకు తెలుసు.
స్పెషల్లీ పిల్లలందరికీ కూడా ఇక్కడ చాలా చక్కగా పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం చూస్తే చాలా సంతోషం వేసింది. జనరలీ టౌన్స్లో కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పిల్లలు మాట్లాడలేకపోతారు. దానికి మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఎంత మంచిగా చదువుకున్న పిల్లలైనా సరే ఇది మన లాంగ్వేజ్ కాదు కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది. అందులో మనం దాన్ని ప్రాక్టీస్ చేయలేం కాబట్టి అది ఇంకా కొంచెం కష్టం ఉంటుంది. చదవడం బాగా చదువుతారు, రాయడం బాగా రాస్తారు, మాట్లాడడం దగ్గరకు వచ్చేసరికి కొంచెం తడబడతారు. కాన్ఫిడెన్స్ అనేది ఉంటే మనం ధైర్యంగా మాట్లాడాలనుకున్నది ఏదో ఒక భాషలో మాట్లాడేయాలి. అప్పుడే మనం ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తాం. సో బాగా చదువుకొని మీరు పెద్ద సమాజానికి కూడా సేవ చేయాలని మీకు అందరికీ సూచిస్తూ, ఇక్కడ ఇందాక ఐ హ్యావ్ టు మెన్షన్, మా స్కూల్లో కూడా నాకు స్కూల్స్ ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, కానీ ఇలా సేవా సంస్థలు కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నార్మల్ కార్పొరేట్ అండ్ నార్మల్ స్కూల్స్ అది. సో అక్కడ పిల్లలకి చార్జ్ చేస్తాము, పిల్లలు దగ్గర నుంచి మంచి ఎడ్యుకేషన్ కూడా ఇస్తాము. ప్రతి సంవత్సరం ఆ స్కూల్లో చాలా బాగా, అంటే ఆ స్కూల్లోనే నేను ఆల్మోస్ట్ 20 years 18 years ఉన్నాను కాబట్టి 18 to 20 years ప్రతి సంవత్సరం అన్ని బ్రాంచెస్లో వెళ్ళి కేక్ కటింగ్ చేసి పిల్లల మధ్యలో ఆ బర్త్డే సాంగ్స్ వింటూ పిల్లల మధ్యలో గడుపుకోవడం చాలా చాలా అలవాటు. ఎప్పుడు కూడా పాలిటిక్స్లో వచ్చాక అనుకున్నాను, అయ్యో మిస్ అయిపోతున్నాను ఏంటి అని. కానీ ఇక్కడ మీ అందరి మధ్యలో ఈ రోజు ఆ వాతావరణం నాకు దొరికింది. నేను చాలా సంతోషిస్తున్నాను. సార్ దగ్గర ఉంది సార్, మీరు కూడా బాబు చూడండి.